పాలమూరు జిల్లాకు జీవనాడి అయిన జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణలో భాగంగా 44 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. వర్షాలకు తోడు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. ప్రజెంట్గా మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. జూరాల ప్రాజెక్టులో 44 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్ట్ ప్రజెంట్గా అయితే నిండు కుండలా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేసిన పరిస్థితి. ప్రజెంట్గా జూరాల ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 318.500 మీటర్లకు గాను ప్రజెంట్గా 316.90 మీటర్లలో వాటర్ నిల్వ ఉంది. అలాగే నీటి నిల్వ విషయానికి వస్తే 9.658 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రజెంట్గా ప్రాజెక్టులో 7 టీఎంసీల పైగా నీరు ఉంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి మనకు 3,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్లో వచ్చేసి 4,05,000 క్యూసెక్ల నీరు ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనము కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ దృశ్యాలను కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ గేట్లను ఎత్తివేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎగువన ఏదైతే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లు కూడా నిండుకుండలా మారిపోయిన పరిస్థితి. ఆల్మట్టి డ్యాంలో 104 టీఎంసీల నీటి నిల్వ ఉంచి మిగతా వాటర్ అంతా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలో ప్రజెంట్గా 30.85 టీఎంసీల నీరు నిల్వ ఉంచి ఆ తర్వాత మిగతా వాటర్ అంతా కూడా దిగువకు రిలీజ్ చేసి ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. దీంతోనే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు దిగువనున్న శ్రీశైలంలో కూడా పూర్తిగా క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న నుంచి కూడా వరద ఫ్లో అనేది ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎవ్వరు కూడా వెళ్ళొద్దు, ఆ ప్రాంతాలకు వెళ్తే డేంజర్ జోన్గా ప్రకటించిన పరిస్థితి. ఎవరైనా చేపల వేట కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పుడే మత్స్యశాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మనం చూడొచ్చు ఎంత కనువిందు చేసిందో జూరాల ప్రాజెక్టు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టు. ప్రతి సీజన్లో కూడా ఏదైతే జూలై, ఆగస్టు మాసంలో పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎగువ నుంచి వస్తున్న వర్షాలు కావచ్చు, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున కూడా వరద తాకిడి పెరిగింది. జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది, తొణికిసలాడుతుంది. గేట్లు క్రమంగా ఎత్తివేసి దిగువకు రిలీజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు జూరాల ప్రాజెక్టుకు మరింత వరద ఉధృతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా మరింత వరద ఉధృతి పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు అధికారులు మాత్రం ఈ వరద ఉధృతిని కూడా అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కింద ఏదైతే కోయిల్ సాగర్ కావచ్చు, నెట్టెంపాడు, అదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు భీమా లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా వాటర్ని ఇప్పటికీ రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా కృష్ణమ్మ పరవలు తొక్కుతూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి. కన్నుల పండుగ కనిపిస్తుంది. ప్రతి ఏడాది కూడా ఇదే సీజన్లో ఇంత పెద్ద ఎత్తున జూలై, ఆగస్టు మాసంలోనే ఈ వరద ఉధృతుంది. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి వారంతా కూడా యొక్క జల దృశ్యాలను ఆస్వాదిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం మొత్తం 44 గేట్లు ఎత్తివేసి ఇప్పటికైతే గేట్లు ఎత్తేసి నీటిని కిందికి రిలీజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి.